ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. రైతులు ధాన్యాన్ని తక్కువ రేటుకు అమ్ముకోవద్దని, ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరను పొందాలని సూచించింది. గరిష్టంగా 24% వరకు తేమ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఏపీలో ధాన్యాన్ని తక్కువ రేటుకు అమ్ముకోవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరను పొందాలన్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోకుండా ధాన్యం సేకరించి తరలిస్తున్నారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం కనుమూరు కొండాయపాలెం అడ్డాడ గ్రామాలలో యంత్రాలతో కోసిన రోడ్లపై ఆరబోసిన వరి రాశులను పరిశీలించి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులకు ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యం జరగకుండా వెంటనే రైస్ మిల్లుకు తరలించే ఏర్పాట్లు చేశామన్నారు. తక్కువ రేటుకు అమ్ముకోవద్దని, ప్రభుత్వం ద్వారానే అమ్ముకోవచ్చని, పూర్తి గిట్టుబాటు ధర లభిస్తుందని అన్నారు. తేమ శాతంలో కూడా సడలింపు చేశామని, 24% ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన RSKల ద్వారా అమ్ముకోవచ్చని, రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చునని, వాటిని వెంటనే సరిచేస్తామని తెలియజేశారు. ధాన్యాన్ని దళారుల మాట విని తక్కువ రేటుకు అమ్ముకోవద్దని, ప్రభుత్వం ద్వారానే అమ్ముకోవచ్చని, పూర్తి గిట్టుబాటు ధర లభిస్తుందని అన్నారు. ప్రభుత్వం ద్వారానే రైతాంగానికి కనీస మద్దతు ధర లభిస్తుందని, శుక్రవారం సాయంత్రం లోపు ఉమ్మడి జిల్లాలో ధాన్యం తరలించేలా చర్యలు తీసుకున్నాం. రైతులెవరూ ఆందోళన చెందనవసరం లేదని చెప్పారు. పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యపు రాశులను పరిశీలించారు. వాతావరణ మార్పులతో 40 రోజుల పాటు జరగాల్సిన ప్రక్రియ 4 రోజుల్లో చేయాల్సి వస్తుందని, రైతులకు మద్దతుగా అధికార యంత్రాంగమంతా రాత్రి పవళ్లు కష్టపడుతుందని అన్నారు. వాతావరణ మార్పులతో రైతులకు మేలు చేకూర్చేలా ధాన్యం విక్రయాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. ధాన్యం విక్రయాలపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. రైతులకు నమ్మకం కలిగించేలా ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లమని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం విక్రయించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. 24% తేమ ఉన్న ధాన్యం కొనుగోలు చేసేలా మిల్లర్లకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చాం. రైతులు ఆందోళన దృష్టిలో ఉంచుకుని సాయంత్రానికల్లా గుడివాడలో 30 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నాం. మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ ఇబ్బందులు తలెత్తకుండా బకాయి నిధులు విడుదల చేసినట్టు చెప్పారు. కొత్త ఆలోచనతో 1:2 నిష్పత్తిలో రైతులకు బ్యాంకు గ్యారంటీ వెసులుబాటు కల్పించామని, రైతు సహాయ కేంద్రాలను సంప్రదిస్తే కల్లాల వద్దకే గోనె సంచులు, రవాణా వాహనాలను పంపించేలా ఏర్పాటు చేశామన్నారు. రైతులెవరూ దళాలను ప్రోత్సహించవద్దని అన్నారు.